హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ ఎపిసోడ్లో మనం డయాబెటిక్ రెటినోపతి అంటే ఏమిటి, దాని గురించి ఎందుకు తెలుసుకోవాలో చూద్దాం. సుమారు 7.5 కోట్ల మందికి పైగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇది ప్రపంచంలోని 16%తో సమానం. అంతేకాక ఈ సంఖ్య వచ్చే 30 సంవత్సరాల్లో రెట్టింపు కన్నా ఎక్కువగా పెరగబోతుంది. వీరిలో 35 నుంచి 45 లక్షల మందికి ఈ డయాబెటిక్ రెటినోపతి వలన చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీని ద్వారా ఈ సమస్య ఎంత తీవ్రమైందో మనం తెలుసుకోవచ్చు. షుగర్ వ్యాధి రక్తనాళాల మీద చూపించే ప్రభావం మూలంగా అన్ని అవయవాలను ప్రభావితం చేస్తుంది. అలాగే ఈ సమస్య మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అధిక బరువు, పొగ త్రాగటం మరియు అధిక బీపీ ఉన్నవారికి మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ షుగర్ వ్యాధి మూలంగా రెటీనాలో అంటే మన కంటి నరంలో కలిగే మార్పులనే డయాబెటిక్ రెటినోపతి అంటాం. మన కంటి యొక్క నిర్మాణం ఒక కెమెరాని పోలి ఉంటుంది. కెమెరా వెనక భాగంలో ఉండే ఫిల్మ్ లేదా సెన్సర్ లాంటిదే మన కంటిలోని రెటీనా. ఇది మన దృష్టికి సంబంధించి అతి ముఖ్యమైన భాగం. ఈ రెటీనాలో ఉండే అతి సన్నని రక్తనాళాలను షుగర్ వ్యాధి ఎఫెక్ట్ చేయటం మూలంగా నరం వాపు రావటం, నరంలో రక్తం చేరటం, చివరకు నరం ఊడిపోవటం జరగవచ్చు. అందువల్లనే షుగర్ వ్యాధిగ్రస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా డయాబెటిక్ రెటినోపతి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. డయాబెటిక్ రెటినోపతి వ్యాధి ప్రారంభ దశల్లో ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. అందువలన చూపుకి ఏదైనా సమస్య వచ్చేసరికి వ్యాధి కొంత పెరిగిపోయి ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఏ కంటి సమస్య లేకపోయినా సంవత్సరానికి కనీసం ఒకసారి రెటినా స్పెషలిస్ట్తో పరీక్ష చేయించుకోవాలి. అదే డయాబెటిక్ రెటినోపతి ఉన్నట్లయితే దాని తీవ్రతను బట్టి ఎంత ఫ్రీక్వెంట్గా చెకప్ చేయించుకోవాలో చెప్తారు. మీరు డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు కంటిలో డ్రాప్స్ వేసి కనుపాప పెద్దదైన తర్వాత కంటి నరాన్ని చూస్తారు. ఈ డయాబెటిక్ రెటినోపతి తీవ్రతను బట్టి వివిధ రకాల పరీక్షలు అవసరం ఉండొచ్చు. అందులో మొదటిది ఫండస్ ఫ్లోరసీన్ యాంజియోగ్రామ్, FFA అంటారు. ఈ పరీక్షలో కంటి నర రక్తనాళాల్లో లీకేజ్ సమస్య ఎక్కడ ఉందో మనం గుర్తించవచ్చు. అలాగే రెండవది OCT. ఇది కంటి నరాల్లో ఉన్న వాపు తీవ్రతను తెలియజేస్తుంది. అలాగే మూడవది అల్ట్రాసౌండ్ B స్కాన్. ఇది కంటి నరంలో రక్తం చేరినప్పుడు వెనకాల నరం అతుక్కుని ఉందా, ఊడిపోయిందా అని చూడటానికి చేస్తాం. ఈ పరీక్షల తర్వాత ఈ డయాబెటిక్ రెటినోపతి ఏ దశలో ఉందో నిర్ధారించి దానికి ఏ రకమైన చికిత్స అవసరమో డాక్టర్ తెలియచేస్తారు. అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు: ఒకటవది లేజర్ చికిత్స. దీంట్లో 2 రకాలు ఉంటాయి. అందులో ఒకటి ఫోకల్ లేజర్. ఇది నరం యొక్క వాపు ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు చేస్తాం. రెండవది PRP లేజర్. దీన్నే పాన్ రెటినల్ ఫోటోకోయాగులేషన్ అంటాము. ఇది రెటినాలో రక్తం కారటాన్ని నివారిస్తుంది. సాధారణంగా 3 సిట్టింగ్స్లో చేస్తాం. ఈ లేజర్ చికిత్సలు అవుట్ పేషెంట్ విభాగంలోనే ఏ రకమైన అడ్మిషన్ అవసరం లేకుండానే చేస్తారు. రెండవది కంటిలోకి చేసే ఇంజెక్షన్. దీన్నే ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్ అంటాము. కంటి నరాల్లో వాపు ఎక్కువగా ఉన్నా, అలాగే కొన్ని సందర్భాల్లో రక్తం కారుతున్నా కంటి నరానికి ఇంజెక్షన్ చేస్తాం. అవసరాన్ని బట్టి ఇది 1 కంటే ఎక్కువ సార్లు చేయాల్సి రావచ్చును. ఇంకా ఆఖరిది విట్రెక్టమీ ఆపరేషన్. ఇక వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నరం ఊడిపోయినా లేదా రక్తం ఎక్కువగా కారినా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పటిదాకా మనం డయాబెటిక్ రెటినోపతి అంటే ఏమిటి, దానికి ఏ చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయో చూసాం. ఇక ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఈ డయాబెటిక్ రెటినోపతి మూలంగా మనం చూపు నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. అన్నిటికంటే ముఖ్యమైనది షుగర్ వ్యాధిని ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవటం. ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్ని చెక్ చేయించుకుని నిర్దేశించిన కాల వ్యవధిలో డయాబెటాలజిస్ట్ని సంప్రదించాలి. రెండవది అధిక బరువు లేకుండా చూసుకోవాలి. రోజులో కొంత భాగాన్ని నడకకు, కుదిరితే వ్యాయామానికి కేటాయించాలి. అలాగే షుగర్ వ్యాధికి సంబంధించిన ఆహార నియమాలను జాగ్రత్తగా పాటించాలి. విషయాలు మీ కుటుంబ సభ్యులకు, మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ఈ వీడియోని మీ సన్నిహితులకు కూడా షేర్ చేయడం ద్వారా వారికి కూడా డయాబెటిక్ రెటినోపతి మీద అవగాహన పెంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.